ఏపీ ప్రజల ఎదురుచూపులు ఫలించాయని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గులకు తావులేదని, గుడివాడ ప్రజల ఎదురుచూపులు అతి త్వరలో నెరవేరుతాయన్నారు. గుడివాడ దుర్మార్గులు అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానన్న ఎమ్మెల్యే రాము తప్ప చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని వివరించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని నేరాలు చేయడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తప్పులు చేసుకుంటూ ఈ గత వైసీపీ పాలనలో జరిగిన ప్రతి ప్రోగ్రాం ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంది. అయితే అన్నిట్లోకి ఇంకా దుర్మార్గంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుడు అంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, దారుణంగా కొట్టారు, తగలబెట్టారు. ఇవన్నీ విజువల్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. అంతా చాలా స్పష్టంగా కనపడింది. ఆ రోజుల్లో సినిమాలో చూపించినట్టుగా బాధితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళతోనే ఒక వాంగ్మూలం ఇప్పించి నాకేం సంబంధం లేదు, నేను ఫిర్యాదే చేయలేదు అంటే అసలు ఎలా ఉందో ఒకసారి పరిస్థితి ఆలోచించింది. ఇలాంటివి వైసీపీ పాలన జరిగాయి. ఇప్పుడైతే కనుక అవకాశమే లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. బాధితుడిని అరెస్ట్ చేసి బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళతో వాగ్మూలం ఇప్పించినంత మాత్రాన అది బయటకు వచ్చేస్తారు. మనంతా సేఫ్ అయిపోతాం అనుకుంటాం. ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు. ఓకే, ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక దుర్మార్గం మీద పోలీసులు పైచే సాధించారు. ఇలాంటి అనేకంగా ముందు ఇలాంటివి అనేకం జరగబోతున్నాయి. ఎప్పుడైనా కానీ మేము ఏదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక అరెస్ట్ చేయాలని ఎవరినో బాగా హింసించాలని చూడట్లేదు. ఎప్పుడైతే నిజంగా అన్యాయం జరిగిందో దాని మీద పూర్తి ఆధారాలు ఉన్నాయో ఆధారాలను బట్టి అరెస్టులు కానీ మిగతా కేసులు పెట్టడం కానీ జరుగుతూ ఉంది. సో తప్పకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇదే న్యాయం జరుగుతుందని చెప్పేసి మా గుడివాడ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి కూడా